నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఒకప్పటి రోజుల్లో మీకు గుర్తుందా, ఇంటిని ఆవు పేడతో చక్కగా అలికి అందమైన ముగ్గులేసేవారు. ఆవు పేడతో కల్లాపు లేయడం వల్ల, ఆవు పేడతో ఇల్లు అలకడం వల్ల క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయంట. అలానే గుమ్మానికి పసుపు రాసేవారు. ఇవన్నిటి వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో చదువు టెక్నాలజీ ఎక్కువ లేకపోయినా సరే ఇలాంటివన్నీ కనిపెట్టి వాడమని చెప్పిన వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఇప్పుడున్న రోజుల్లో ఇళ్ళన్నీ అపార్ట్మెంట్లు బిల్డింగ్లే కాబట్టి ఇల్లు ఎవరు అలకట్లేదు. సో అలాంటి అంతరించిపోతున్న వాటిని వెతికి మరీ చూపించడమే మన పని. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ వాళ్ళ ఇంటి అరుగుని అలుకుతున్నారు అనమాట. సో ఎలా అలుకుతారు, ఏం చేస్తారు, ముగ్గులు ఎలా వేస్తారో న్యాచురల్ సౌండ్స్తో చూపించడానికి ట్రై చేస్తాను, చూసేయండి. తీసుకుంటావా లోపల నుంచి? ఇంకా పర్లేదండి, వేసి తర్వాత తీసుకుంటాం. ఈ పాఠశాల పడుతుంది. పట్టులు తెస్తున్నారు, తెస్తున్నాడు వేసాడా పట్లు ఏమో కట్టి పెట్టు వస్తున్నా తర్వాత ఎద్దు. నెలకు ఒకసారి అవుతున్నారండి? నెలకోసారి
ఎవరికి అలాగండి నాన్న ఉమ్, తాటపిల్లును చక్క 4 పనగా సన్నం వేసి అక్క ముగ్గురు ఎత్తువాడు ఉమ్, కొంచెం అందంగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు బిల్డింగ్ కూడా రంగులు వేసేసి మనం దాన్ని మాడలేరు, ఉమ్. చాలా బాగుంటుంది. వరకు ఒకళ్ళు కూడా సంక్రాంతి నెల మొదలెట్టారు దాన్ని నెల సాకిరవే. ఉమ్, అలా ఆ పని అయితే ఇప్పుడు చేస్తారండి. ఉమ్. అబ్బో హాస్పిటల్ బెడ్లు కాడి ఉండవు. హాస్పిటల్లో బెడ్లు కలిగి ఉండవంట ఆ, ఇప్పుడు ఆ పని చేస్తే పడతలేదు కదా అవునండి అవును. పోతం చేసేస్తాను. అంతే నువ్వు ఒక అరగంట సేపు ఒంగోలు పని చేయి. ఉమ్, నడుము దగ్గరికి వచ్చిపోతా. అవును. ఉహుహు. ఇప్పుడు నేను పదకొండు పట్టు వస్తే నువ్వు పదకొంటున్నావు. ఉమ్. బట్టలు రాకపోతే పని చేయి. ఈవిడే అనమాట లక్ష్మి గారు. ఈ రోజుల్లో కూడా ఇళ్ళకి అందంగా ముగ్గులు పెడుతున్నారు. ఇలాంటి ఎన్నో పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.